నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు నా కూతురుగా మారి మా ఇంటికొస్తే తప్ప నువ్వు నీ లక్ష్యాన్ని సాధించలేవు. నువ్వు గెలవాలి. నువ్వు గెలుస్తావనే నమ్మకంతోనే నేను నీకింత స్వతంత్రం ఇస్తున్నాను. రా, ఇంటికి వెళదాం. నా లక్ష్యం కోసమే నేను కూడా చెప్తున్నా నాన్న. హాస్టల్లో ఉంటే స్వతంత్రంగా నేను కొన్ని పనులు చేయగలుగుతాను. ఫ్రీగా నేను అనుకున్న టైంకి నేను బయటికి వెళ్ళి రావచ్చు కూడా. కానీ అది మీ ఇంట్లో కుదరదు కదా. నిన్ను నా ఇంట్లో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగరు. నేను చూసుకుంటాను. దయచేసి నన్ను కంపెల్ చేయకండి నాన్న. నేను ఏ కారణంతోనూ మీరిచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకోవడం లేదు. సరే రా, కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు సత్య? చాముండేశ్వరిని ఎదిరించడం, ఓడించడం సాధారణ విషయం అసలు కానే కాదు. నువ్వు హాస్టల్లో ఉండడం చాముండేశ్వరికి ఊరికి తెలిసిందంటే అదే నీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ పేరు మాత్రమే కాదమ్మా, నా పేరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. నిజమేంటో అందరికీ తెలిసిందంటే నా పేరు కూడా పాడవుతుంది. నలన్ కూతురు హాస్టల్లో ఉందని మీడియాకి తెలిస్తే అదే పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇష్టం వచ్చినట్లు రాయటం మొదలు పెడతారు. అండ్ ఐఎమ్ వార్నింగ్ యూ. మీకు చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటానన్నా. నీకు ఇంకా ఇక్కడున్న సీరియస్నెస్ అర్థం కావట్లేదనుకుంటా. నేను నిన్ను నా కూతురుగా డిక్లేర్ చేసి పెద్ద రిస్క్ తీసుకున్నా. అందువల్ల నువ్వు తీసుకునే అన్ని నిర్ణయాలు నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా చాలా తీవ్రంగా బాధిస్తాయి. ఇప్పుడు నువ్వు ఇద్దరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి నీ గురించి, ఇంకొకటి నా గురించి. మా అక్క గురించి కూడా ఆలోచించాలి. సరే, అది వదిలేసే సత్య. నువ్వు ఏం చేసినా దాని పర్యవసానం గురించి ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించి చేయాలి సత్య. నాన్న, మీరు నాకు దొరికిన అతి పెద్ద ఆయుధం. నళన్ కూతురు అనే కొండంత బలాన్ని నాకు లైసెన్స్గా ఇచ్చారు మీరు. ఇందులో నేను మీకు ఎలాంటి చెడ్డ పేరు రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటాను. సరే, ఓకే అమ్మా. నువ్వు చాముండేశ్వరితో పోటాడుతున్నావు కాబట్టి దానికి ఈక్వల్ స్టేటస్ లో నువ్వు ఉండాలి. నీకు ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఒక కారు, చేతి నిండా డబ్బు. ఈ రెండిటిని నీకోసం నేను ఏర్పాటు చేస్తాను. అది మాత్రమే కాకుండా నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయమ్మా. ఏ రోజైతే నువ్వు మనసు మార్చుకుంటావో ఆ రోజే హాస్టల్ నుంచి నా ఇంటికి వచ్చి ఉండొచ్చు. ఏమైందమ్మా? నాన్న, చాముండేశ్వరి లాంటి అడవిలో ఉండాల్సిన మృగాలు సిటీలో తిరుగుతున్నాయి. అలాంటి స్థలంలోనే మీలాంటి మంచి మనుషులకు కూడా ఉన్నారు. అది తలుచుకునే నాకు కన్నీళ్ళొస్తున్నాయి నాన్న. మీకు నేను చాలా రుణపడి ఉంటాను. అది ఎలా తీరుస్తానో తెలియడం లేదు. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించి చూపించమ్మా, అది చాలు. తప్పకుండా నాన్న. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నలన్ కూతురుగా నటించబోతున్నావు. అది చాముండేశ్వరిని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. ఒకవేళ ఆమెకి మాత్రం అనుమానం వచ్చిందంటే తర్వాత మనిద్దరిని ఊరికే వదిలిపెట్టదు. నేను జాగ్రత్తగానే ఉంటానన్నా. నువ్వు హాస్టల్లో ఉన్నట్టుగా చాముండేశ్వరికి కానీ లేక తనకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా తెలిసినా కూడా మరో నిమిషం చాముండేశ్వరి నేను తొక్కి పారేస్తుంది. నీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. నేను నా లక్ష్యం మీద పూర్తి ఏకాగ్రతతో ఉంటానన్నా. నా ఏకాగ్రతని పోగొట్టుకోను. చిన్న కునుకు కూడా పడనివ్వను. మీకు నేనెప్పటికీ చెడ్డ పేరు కూడా రానివ్వను. ఇది నా ప్రమాణం నాన్న. నేను హాస్టల్లోనే ఉంటానా? పట్టుకుంటే ఉడుం పట్టు. ఎప్పట్లాగే అదే మొండితనం. నీ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. నీ దగ్గర నాకు బాగా నచ్చని విషయం కూడా అదే. నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానమ్మా. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. అభి, ఇదిగో జ్యూస్ తాగు. రేయ్, జ్యూస్ తాగురా. ఈ పేపర్లో అంతగా ఏం చూస్తున్నావు? ఇదిగో తాగు. ఈ మధ్య బ్రేకింగ్ న్యూస్ అవ్వాలని అడ్డమైనవన్నీ న్యూస్ గా వేస్తున్నారు. అవునరా, కళ్ళకి కనిపించింది న్యూస్ గా వేస్తున్నారు. కమాన్ అభి,
ఇదంతా సీరియస్ గా తీసుకుని టెన్షన్ అవ్వకు. నేను టెన్షన్ పడలేదు. అవునా, ఏంట్రా ఇలాంటి న్యూస్ వచ్చిందని బాధపడుతున్నావేమో అనిపించింది. అర్జున్, ఈ న్యూస్ చూసి నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను రా. ఏయ్, ఏంటబ్బి ఎందుకు ఇలా చెప్తున్నావు? అర్జున్, ఇలాంటి కొత్త న్యూస్ రావడం వల్ల అమ్మ ఇంకొన్ని రోజులు నా పెళ్లి గురించి ఏం మాట్లాడదు కదా. అబే, నీకు, అమ్మకి, లేక ఈ ఇంట్లో ఉన్న ఎవరికి నాకు కలుగుతున్న బాధ అర్థం కాదు. నేను దేవిని కోల్పోయిన ఆ బాధ నుంచి, తన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నా. రాగలనని నాకు అనిపించడం లేదు. కానీ దీని గురించి కొంచెం కూడా దిగులు లేకుండా ఈ ఇంట్లో నా పెళ్లి విషయం మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నిశ్చితార్థం మాత్రం అమ్మ ప్లాన్ ప్రకారం జరుగుంటే నేను నార్మల్ మనిషిగా పూజకి ఒక మంచి భర్తగా ఉండలేకపోయేవాణ్ణి. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కూడా కష్టపడేది. దానివల్ల సమస్య కూడా పెద్దదయ్యేది. నేను అమ్మని సముదాయించుకోలేకపోతున్నాను. అంతెందుకు, నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ న్యూస్ రావడం వల్ల పెళ్లి మాట తాత్కాలికంగా ఆగిపోయింది కదా. అందువల్ల నేనిప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నా. ఓకే అభి, ఇది కూడా ఒక విధంగా పాజిటివ్ విషయమే. కానీ నా గురించి ఇలా రాసిందెవరనేది తెలియట్లేదు రాజు. వాళ్ళు నన్ను ఒక పెద్ద సమస్య నుంచి, స్ట్రెస్ నుంచి కాపాడారా. వాళ్ళకి థ్యాంక్స్. జరిగిన సంఘటనలు నిన్నెంతగా గాయపరిచాయనేది నేను అర్థం చేసుకోగలను అభి. దిగులు పడకు, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. అన్నా, అమ్మా ఒక పొడి దోశ తీసుకొస్తున్నానమ్మా. నాకు ఒక మసాలా ఆమ్లెట్. సరే అమ్మా. కళ్యాణి, రేపు మనం చేయబోయే పని వల్ల మన జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అవునవును, అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేసావు కదా? అన్నీ కూడా పొల్లు పోకుండా చేశాను. ఇదిగోండమ్మా పొడి దోశ. నా ఆమ్లెట్ ఇదిగో తీసుకొస్తానమ్మా. ఎందుకన్నా ఇంత లేటు? దాని పేరే ఆమ్లెట్, అందుకే ఇంత లేటు. అవును, బీ సీరియస్. మనం మొదలుపెట్టింది పెద్ద ప్రాజెక్ట్. దీంట్లో మనకి ఫెయిల్యూర్ అనేది రాకూడదు. రేపటి నుంచి మనం కొట్టబోయే బాల్స్ అన్ని 6లే వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాయి సత్య. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో అక్కకి నెలలు నిండడం మొదలవుతుంది. తర్వాత గర్భం పెరుగుతుంది, సమస్య కూడా పెరుగుతుంది. అంతవరకు వెళ్ళనివ్వకుండా అంతకంటే ముందే అనుకున్న పని పూర్తి చేయాలి. దిగులు పడకే, కరెక్ట్గా పూర్తి చేద్దాం. చూసావా, మంచి శకునం. ఏయ్, ఆమ్లెట్ ని మంచి శకునం అని చెప్తున్న వ్యక్తిని ఈ లోకంలో నిన్నే చూశాను. నాకు తెలుసురా, అది నేను అప్పుడే చెప్పాను కదా. ఈ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ బండి దగ్గర ఉంటుందని. నీకు దూరదృష్టి ఎక్కువరా మామ. హాయ్. ఏయ్, నీళ్ళు నీళ్ళు. ఏయ్, ఇదిగో. సత్య, ఎందుకు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నావు? నేను చెయ్యాలి అక్కడిగాను, చూసావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? సైలెంట్ లో ఉంది. సైలెంట్ లో ఉందా, లేదా ఇక మీదట నువ్వే సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయ్యావా? ఎందుకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఏం కావాలి నీకు? నీ ఫ్రెండ్ వాళ్ళ అక్కకి ప్రాబ్లం అని ఊరికి వెళ్ళాం కదా, అదేమైంది? ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా? దాని గురించి ఇక నువ్వేం దిగులు పడకు. ఏ, ఆమె ఎవరినో లవ్ చేస్తుందని చెప్పావు కదా, వాళ్ళని ఒకటి చేసావా? ఇంకా లేదు. ఎందుకు ఒకటి చేయలేదు? అందుకు టైం ఉంది, నేను చూసుకుంటానులే.